శ్రీనివాసరావు గారు, ఒక పాయింట్ ఇక్కడ చెప్పండి సార్. మనం ప్రతి దానికి గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ బ్లేమ్ చేస్తాం, లేకపోతే అక్కడ లోకల్ బాగోలేదంటాం. నేషనల్ లీడర్షిప్ సంగతి ఎప్పుడు ఎవరు మాట్లాడారే? కాంగ్రెస్ లీడర్ ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను సార్ ఇందాక. ఉండండి, అస్సాం గురించి చెప్పాలి కదా. చెప్పండి. గో హెడ్. హేమంత్ బిశ్వా శర్మ ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన రాహుల్ గాంధీతో కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళితే ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆయన ఏంటంటే తన పెట్ డాగ్ తో ఆడుతూ కూర్చున్నాడు. ఈయన చెప్తే ఏదో వెళ్ళలేదని మనకి హేమంత్ బిశ్వా శర్మ చెప్పాడు. సో ఇప్పుడు రీజనల్ లీడర్స్ కి డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. కర్ణాటకలో ఏదైతే డికే శివ్ కుమార్ కి, దత్తిరాజకి లాస్ట్ 1 year నుంచి వాళ్ళిద్దరు కిరీటం ఏం పరిష్కారం కాకుండా మీరు అట్లా చూస్తున్నారు. ఇప్పుడు నేషనల్ లీడర్షిప్ గురించి ఏమనాలి మనం? ఎగ్జాక్ట్లీ. సో కాదండి, ఒక పాయింట్, ఒక అస్సామే కాదు, ఇన్ఫాక్ట్ మనం మమతా బెనర్జీ మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు? అంతే కదా, కాంగ్రెస్ కదా. అమర్ గారు మళ్ళీ వస్తారు ఒకసారి. ఒకటి ఉన్నది సార్, ఒకటి మన వెస్ట్ బెంగాల్ చూస్తే మీరు స్టేట్మెంట్స్ చూడలేదేమో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి. మమతా బెనర్జీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏమని, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ యు ఆర్ హ్యాండ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, మీరు వెస్ట్ బెంగాల్ లో ఇంటర్ఫియర్ కావద్దు, నాకు నేషనల్ సపోర్ట్ కావాలి అని అంటే మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి యూ షుడ్ సపోర్ట్ మీ, బట్ యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇట్స్ నాట్ గ్రోయింగ్ దేర్. సార్ మమత చెప్తే వీళ్ళు ఆగిపోవాల్సిన, ఆమె పెద్ద జాతీయ స్థాయిలో వీళ్ళకి గౌరీశంకర్ గారు ఆమె స్టేట్మెంట్ ఇవ్వలేదని అట్లా, ఆమె స్టేట్మెంట్ కాంగ్రెస్ ఫాలోవాల్సిన పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిడ్ నాట్ రియాక్ట్. స్టేట్మెంట్ ఓపెన్ గా చెప్పినాక మీరు హ్యాండ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ నాకు వదిలేయండి మీరు, ఇఫ్ యూ వాంట్ మై సపోర్ట్ ఎట్ ద నేషనల్ లెవెల్, సైలెంట్ అయిపోయారు వాళ్ళు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. డిబేట్ కంటిన్యూ చేద్దాం. జడ్జిమెంట్ డేలో మరో చిన్న విరామం.